చామ్ ప్రసాదాన్ని మోసుకు వస్తూ ఉంటే రోజా అంతకంటే ముందుగానే క్యాబ్‌లో గుడి దగ్గరికి వచ్చి, ఇక గుడి దగ్గర బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో నిలబడలేక కారులో ఏసీలో వెళ్లి కూర్చొని మరీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదేది తెలియని రమాదేవి రోజానే ఇంకా మోసుకు వస్తోందని అనుకుంటూ, పాపం నా కోడలు ఎండలో ఎంత కష్టపడుతూ మోసుకు వస్తోందో ఏంటో, ఇంకా రాలేదే అని తెగ కంగారు పడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంత ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రసాదం మోస్తోంది. చామంతి ఆ బాధనంతా కూడా లోపలే దాచుకుంటూ ఉంది. పైకి ఏమాత్రం చూపించట్లేదు. లోపల ఎంత బాధపడుతుందో ఏంటో, ఎంత కాళ్ళు కాలుతున్నాయో ఏంటో అని చంద్రిక బాధపడుతూ ఉంటుంది. చాముకు కూడా కాళ్ళు ఎక్కువగా కాలుతూ ఉండటంతో అవస్థలు పడుతూ అలాగే మోస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ బాధని చూడలేక అక్కడ ఒక బోరింగ్ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ కొడుతూ ఉంటాడు. అక్కడ గట్టులాగా కట్టి ఉంటే ఆ గట్టుని తెగ్గొట్టేసి ఆ నీళ్ళన్నీ కూడా చామ్ నడుస్తున్న దారిలోకి వచ్చేలా చేస్తాడు. అలా చల్లటి నీళ్లు చామ్ కాళ్ళకి తగలడంతో చామ్ చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ నడుస్తూ ఉంటుంది. తర్వాత అదుగదుగో రోజా వస్తోంది అని బామ్మ చెప్తుంది. ఏంటి నా కోడలు వస్తోందా అని రమాదేవి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. చామంతి అలా గుడి వరకు వచ్చేసి రోజా తలపై ఎలా పెట్టింది, ఎలా రోజా తానే మోసుకు వస్తున్నట్లు తెగ బిల్డప్ కొడుతోంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.